వెజిటేబుల్ సేమియా రెసిపీకి కావలసిన పదార్థాలు: సేమియా 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్, జీలకర్ర అర స్పూను, ఉప్పు రుచికి తగినంత, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 1, క్యారెట్ 2, క్యాప్సికం పెద్దది 1, కొత్తిమీర కొంచెం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. పాన్ వెచ్చబడ్డాక 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. 1 కప్పు సేమియా తీసుకొని ఇలా వెచ్చబడ్డ నూనెలో వేసి లైట్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేగించాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో 3 కప్పుల నీరు తీసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు వేయించిన సేమియాని అందులో వేసి ఉడికించాలి. ఈలోపు మనం తీసుకున్న వెజిటేబుల్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సేమియా ఇలా ఉడికించిన తర్వాత మిగిలిన నీటిని వంపేయాలి. ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్ నూనె తీసుకోవాలి. నూనె వెచ్చబడ్డాక జీలకర్ర వేసి దోరగా వేగించాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలను అందులో వేసి వేగించాలి. తరువాత అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగించాలి. సన్నగా తరుముకున్న క్యాప్సికము, క్యారెట్ ఇలా వేసి వేగించాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు తీసుకొని ప్యాన్లో వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా అన్నమాట. మగ్గిన తర్వాత ఉడికించిన సేమియా తీసుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 3 నిమిషాలు వేగించాలి. వేయించుకున్న తర్వాత ఎంతో రుచికరమైన వెజిటేబుల్ సేమియా రెడీ.